హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు, మనము తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో వచ్చే టాప్ న్యూస్ పేపర్స్ ప్లస్ పిఐబిలో ఉండే టాప్ కరెంట్ అఫైర్స్, అంటే ఆ రోజు న్యూస్ పేపర్స్లో ప్లస్ పిఐబిలో ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో వాటి మనం డిస్కస్ చేస్తున్నాము. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ వచ్చే టాపిక్స్ అయితే ఏ ఉంటాయో వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం రోజు. సో ఇప్పటికీ మనం ఇది స్టార్ట్ చేసి కూడా 14 days అయింది. ఈరోజు June 15th కాబట్టి ఈరోజు పేపర్లో ఏమొచ్చాయి, వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఇందులో భాగంగా ఈరోజు మేజర్గా 6 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డిఫెన్స్ రిలేటెడ్, మన ఇండియాకి న్యూ ఆర్మీ చీఫ్ అపాయింట్ అయ్యారు, అదొకటి. సెకండ్, బ్రిక్స్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫిఫ్త్ తెలంగాణకు సంబంధించి. ఫోర్త్ వచ్చి జనరల్ టాపిక్. సిక్స్త్ వచ్చి జిఐ ట్యాగ్ రిలేటెడ్ అనమాట. సో మనం ఇప్పుడు ఈ 6 టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చి ఇది సాక్షిలో వచ్చిన ఆర్టికల్. ఇక చూడండి, ఆర్మీ చీఫ్గా ధీరజ్ సేత్, అంటే లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ గారు ఇండియాకి నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా అపాయింట్ అయ్యారు అనమాట. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి. సో ఈయన మామూలుగా జనరల్గా ఆర్మీ చీఫ్ యొక్క టెన్యూరు 62 years కానీ లేదా 3 years ఇన్ ఆఫీస్ కానీ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే టైం కూడా ఈయనే ఆర్మీ చీఫ్గా ఉంటారు. సో పేరు బాగా గుర్తుపెట్టుకోండి, లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్, ఇండియాస్ న్యూ ఆర్మీ చీఫ్. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే టాప్ మిలిటరీ లీడర్షిప్ పొజిషన్స్. అంటే ఇప్పుడు మన ఆర్మీ చీఫ్ ఉన్నారు కదా, అలానే నేవీకి ఎవరు, ఎయిర్ ఫోర్స్కి ఎవరు, ఇది కాకుండా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఒకటి ఉంది, దానికి ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రోజు డిస్కస్ చేశాము. మనం కొత్తగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చారని. ఎవరంటే ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు. సో ఈయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరు, ధీరజ్ సేత్ గారు. అదేవిధంగా చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరంటే అడ్మైరల్ కృష్ణ స్వామినాథన్. ఈయన చీఫ్ ఆఫ్ నేవీ అనమాట. అదేవిధంగా చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరంటే చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆర్మీ చీఫ్ని లెఫ్టినెంట్ జనరల్ అంటున్నారు, నేవీ చీఫ్ని అడ్మైరల్ అంటున్నారు, అదేవిధంగా చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ని ఎయిర్ చీఫ్ మార్షల్ అంటున్నారు. సో మనం ఎక్కడికైనా గుర్తుపెట్టుకోవాల్సిన టాప్ మిలిటరీ లీడర్స్లో మనం ఫోర్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరు, నేవీ ఎవరు, ఎయిర్ ఫోర్స్ ఎవరు. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు. ఈ పేరు గుర్తుపెట్టుకుని, ఎందుకంటే సార్ కూడా రీసెంట్గానే అపాయింట్ అయ్యారు, ఎన్ఎస్ రాజా సుబ్రమణి. అదేవిధంగా ఆర్మీకి ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ గారు, నేవల్కి అడ్మైరల్ కృష్ణ స్వామినాథన్, అదేవిధంగా ఎయిర్కి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. సో ఈ 3 ఆర్మీ చీఫ్స్కి టెన్యూరు 3 years కానీ ఆర్ అంటిల్ దాట్ టైం 62 years ఆఫ్ ఏజ్. ఈ రెండిట్లో ఏది ముందు వస్తే అప్పుడు రిటైర్ అయిపోతారు. సో 3 years ఆఫ్ ఏజ్ ఒకటి ప్లస్ 62 years ఆఫ్ ఏజ్. ఇక్కడ మనం ఫస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు మనకు చెప్పాము ఒకసారి, 3 ఆర్మీ చీఫ్లకి ఇలా ఉంటే టెన్యూరు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మటుకు 65 years ఉంటుంది. 65 years. సో త్రీ ఫోర్సెస్కి 62 years ఆర్ 3 years ఇన్ సర్వీసు. అదే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి 65 years. సో ఇది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. సో టాప్ మిలిటరీ లీడర్షిప్ యొక్క నేమ్స్ ప్లస్ టెన్యూర్, ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇది కూడా సాక్షిలో వచ్చింది. హెడ్డింగ్ చూడండి ఒకసారి, రైతు హక్కులకు ఇండోర్ డిక్లరేషన్. అంటే ఏమంటే మనకు తెలుసు, లాస్ట్ టైం ఆల్రెడీ డిస్కస్ చేశాము, 2026లో బ్రిక్స్ ప్రెసిడెన్సీ ఎవరు అంటే ఇండియా అనమాట. సో కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రిక్స్ ఎవరు అంటే ఇండియా. సో అందులో భాగంగా డిఫరెంట్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. అందులో భాగంగా బ్రిక్స్ అగ్రికల్చరల్ మినిస్టర్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేసింది అనమాట. ఎక్కడంటే ఇండోర్లో. సో దాని అవుట్పుట్ ఏమంటే ఇండోర్ డిక్లరేషన్. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడగచ్చు, ఇండోర్ డిక్లరేషన్ అనేది ఏ గ్రూప్కి సంబంధించి. బ్రాకెట్లో బ్రిక్స్, G7, G20, I2, U2 అని అడగచ్చు. ఆన్సర్ వచ్చి బ్రిక్స్ అనమాట. సో బ్రిక్స్ కంట్రీస్, బ్రిక్స్ అగ్రికల్చరల్ మినిస్టర్స్ ఇండోర్లో మీట్ అయ్యి ఒక డిక్లరేషన్ తీసుకొచ్చారు, ఇండోర్ డిక్లరేషను. ఇది మెయిన్ ఏమంటే గ్లోబల్ అగ్రికల్చర్లో ఏ ఛాలెంజెస్ ఉంటాయో వాటిని అడ్రస్ చేసేకి ఈ డిక్లరేషన్ తీసుకొచ్చారనమాట. ఇందులో మేజర్గా మనకు 4 ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, కానీ జస్ట్ ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి.
బ్రిక్స్ నెట్వర్క్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఆగ్రో ఎకనాలజీ, బ్రిక్స్ నెట్వర్క్ అండ్ డిజిటల్ అగ్రికల్చర్, గ్లోబల్ ఫారం ఆన్ ఫార్మర్స్ రైట్స్ ఇన్ సీడ్ సిస్టమ్, బ్రిక్స్ అగ్రియన్. ఈ 4 ఇనిషియేటివ్స్ ఇండోర్ డిక్లరేషన్కి తీసుకొచ్చారు. మీరు ఒకసారి మన వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, pscchronicles.comలో. దాంట్లో ఈ 4 ఇనిషియేటివ్స్ గురించి రాసుంటారు. అది గుర్తుపెట్టుకోండి, 4 ఇనిషియేటివ్స్ నేమ్స్. ప్లస్ ఇండోర్ డిక్లరేషన్ ఏ గ్రూప్కి సంబంధించింది అంటే బ్రిక్స్ గ్రూప్కి సంబంధించింది. ఇండోర్ డిక్లరేషన్ దేని రిలేటెడ్ అంటే అగ్రికల్చర్. సో ఇప్పుడు బ్రిక్స్ వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం బ్రిక్స్ అంటే ఏంది, కంట్రీస్ ఏమి అని చెప్పి. ఇంకొకసారి ఒక రివిజన్ లాగా చూద్దాము. బ్రిక్స్ అనేది ఎమర్జింగ్ కంట్రీస్ యొక్క కూటమి అనమాట. అంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ అవుతుంటాయో అవన్నీ కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేశారు, దాన్ని బ్రిక్స్ అంటారు. సో ఈ బ్రిక్స్ అనే పేరు ఎవరు పెట్టారంటే జిమ్ ఓ నెయిల్ అనే పెట్టారు. ఇనిషియల్గా దీంట్లో 4 కంట్రీస్ ఉన్నాయి. అంటే ఆయన బ్రిక్ అని నామకరణం చేశారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అని చెప్పని. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది, అప్పుడు బ్రిక్స్ అయిందనమాట. సో 2024 వరకు కూడా 5 కంట్రీసే ఉన్నాయి: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. కానీ ప్రజెంట్ 2024 నుంచి 2026 మధ్యలో ఇంకా 5 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. ఏమంటే ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనం జనరల్గా బ్రిక్స్ అంటే 5 కంట్రీలు అనుకుంటాం. ప్రజెంట్ బ్రిక్స్ మెంబర్షిప్ 10 అనమాట. 5 కంట్రీస్ మనకు ఆల్రెడీ తెలుసు: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. కొత్తగా వచ్చిన 5 ఎందుకు చూద్దాం. ఫస్ట్ ఈజిప్ట్, సెకండ్ ఇథియోపియా, థర్డ్ ఇరాన్, ఫోర్త్ యుఏఈ. ఓకే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా. సో బ్రిక్స్ 5 కంట్రీస్ కూడా కొత్తగా జాయిన్ అయింది ఏమంటే ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా. ఇది కాకుండా కొన్ని వెబ్సైట్స్లో, బ్రిక్స్ అఫిషియల్ వెబ్సైట్స్లో కూడా కొన్ని చోట్ల సౌదీ అరేబియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ అని ఉంది, బట్ కొన్ని చోట్ల కాదని ఉంది. ఇది ఎగ్జాంపుల్ టైంకి నేను క్లారిటీ ఇచ్చే ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ 10 మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ 5 కంట్రీస్ కాకుండా కొత్త 5 కంట్రీస్ ఏవి జాయిన్ అయ్యాయంటే ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా అనమాట. సో బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిపి 45% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, 45% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్. సో మీరు ఈ రోజుకి మటుకు కొత్త బ్రిక్స్ కంట్రీస్ గ్రూప్స్ గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఏవి జాయిన్ అయ్యాయని: ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా. ప్లస్ ఇండోర్ డిక్లరేషన్ బ్రిక్స్ రిలేటెడ్, దేనికి సంబంధించింది అగ్రికల్చర్. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది. మనకందరికీ తెలుసు, మనం గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీల్ స్కీమ్ జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం అన్నం పెడతారు స్కూల్స్లో. తెలంగాణ గవర్నమెంట్ బ్రేక్ఫాస్ట్ లాంచ్ చేసిందన్నమాట స్కూల్ స్టూడెంట్స్కి. సో ఎవరికంటే ప్రైమరీ ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. సో ఏదైనా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ వచ్చినప్పుడు దాంట్లో బెనిఫిషియరీస్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బెనిఫిషియరీస్ నెంబరు ఎంతమంది బెనిఫిట్ పొందుతారంటే దీని మధ్య 1.44 lakh స్టూడెంట్స్ అనమాట. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ పెడతారు బ్రేక్ఫాస్ట్ అంటే ప్రీ ప్రైమరీ టు క్లాస్ 12th. ఒకవేళ ఎగ్జామ్ నోటిఫికేషన్ టైంకి బడ్జెట్ వచ్చింటే బడ్జెట్లో ఈ స్కీమ్కి ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు. చాలా ఈ 3 పాయింట్స్ సరిపోతుంది ఈ స్కీమ్ పరంగా. ఫస్ట్ ఏంది, ఏ క్లాస్ నుంచి బ్రేక్ఫాస్ట్ పెడతారు, ప్రీ ప్రైమరీ నుంచి 12th క్లాస్ వరకు ఎంతమంది బెనిఫిట్ అవుతారు దీని మధ్య 1.44 lakh స్టూడెంట్స్. సో దీనికి బడ్జెట్ ఎంత అనేది ఆ ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో తెలంగాణ అనేది కొత్తగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లాంచ్ చేసింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇది కేరళ రిలేటెడ్. జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఇది అంతా ఆ స్టేట్కి ఎలా మనకేం పెద్ద ఇంపార్టెంట్ కాదు అని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ ఒక ఇంటర్లింక్ కాన్సెప్ట్ ఉంటుంది, అదేమో చూద్దాము. మనకు తెలుసు, మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఉంది, కర్ణాటకలో కూడా. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన కేరళ గవర్నమెంట్, మొన్నే తెలుసు కేరళలో కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. విడి సతీశన్ గారు చీఫ్ మినిస్టర్గా. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, విడి సతీశన్ గారు కేరళ న్యూ చీఫ్ మినిస్టర్. ఈ గవర్నమెంట్ కొత్త స్కీమ్ లాంచ్ చేసింది అనమాట, ప్రియదర్శిని ఇనిషియేటివ్ అని చెప్పారు. ఇది కూడా ఫ్రీ బస్ స్కీమ్. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఫ్రీ బస్ స్కీమ్ పేరు ఏం పేరు, మహాలక్ష్మి. అదే ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి, కేరళలో ప్రియదర్శిని, కర్ణాటకలో శక్తి,
తమిళనాడులో విధియల్ పయనం. సో అర్థమైందా? జనరల్గా మనకు ఇది అడగకపోవచ్చు, ప్రియదర్శిని ఇనిషియేటివ్ ఇట్లాంటివి, కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతుంది. ఎందుకంటే సీఎంస్కి మన స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి, సో మనకు అది ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత అవేర్నెస్ టెస్ట్ చేసి ఇట్లాంటివి అడగచ్చు అనమాట. ఇంకోసారి చూసుకోండి. తెలంగాణలో ఈ స్కీమ్ పేరు మహాలక్ష్మి స్కీమ్, ఆంధ్రాలో స్త్రీ శక్తి, కర్ణాటకలో శక్తి, తమిళనాడులో విధియల్ పయనం, అదేవిధంగా రీసెంట్గా లాంచ్ చేసిన కేరళలో ప్రియదర్శిని. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. మన వెబ్సైట్లో కూడా చూడండి, ఈ స్కీమ్స్ నేమ్స్ అన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చి ఉంటాము. ఒకసారి రివిజన్కి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఇది తెలంగాణ రిలేటెడ్ అనమాట. జస్ట్ హెడ్డింగ్ ఏమంటే సఫారీ టూర్స్ టు బి లాంచ్డ్ ఇన్ కొత్తగూడెం కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మనకి సఫారీ టూర్స్ ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. మనకేమంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇచ్చారు కదా, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏదైనా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ లేదా నేషనల్ పార్క్ కానీ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ చూడాల్సిన లొకేషన్ ఎక్కడుంది అని చెప్పాను. సో కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందంటే కొత్తగూడెం డిస్టిక్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. సెకండ్, దాని లోపల ఏదైనా రివర్ ఉందా, దాని రిలేటెడ్ ఏమైనా ఉందంటే కిన్నెరసాని రివర్ ఈ శాంక్చురీ గుండా పోతుంది అనమాట. ఈ మధ్య యూపీఎస్సీలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కిన్నెరసాని రివర్ ఈ శాంక్చురీ ద్వారా వెళ్తుంది. ఫస్ట్ ఏంటి, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది, భద్రాద్రి కొత్తగూడెం. దీని లోపల ఫ్లో అయ్యే రివర్ పేరు ఏం పేరంటే కిన్నెరసాని రివర్. అది ఏ రివర్కి ట్రిబ్యూట్ చేయాలంటే గోదావరి. చాలు, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి ఈ 3 పాయింట్లు చాలు. ఫస్ట్ ఏంది, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లోపల ఫ్లో అయ్యే రివర్ పేరు ఏం పేరు, కిన్నెరసాని రివర్ దేనికి ట్రిబ్యూటరీ, గోదావరి. సో ఇది నెక్స్ట్ ఈరోజు లాస్ట్ టాపిక్. ఆల్రెడీ మొన్న కూడా మనం డిస్కస్ చేసాం జిఐ ట్యాగ్ గురించి. ఈరోజు న్యూస్లో వచ్చింది కాబట్టి ఇంకోసారి డిస్కస్ చేద్దాము. న్యూస్లో ఏమొచ్చిందంటే జార్ఖండ్కి సంబంధించి 11 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఒకవేళ మనం కానీ జార్ఖండ్ స్టేట్ అయితే ఆ 11 ప్రోడక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. బట్ మనకు అవసరం లేదు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ జిఐ అంటే ఏంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్లోనే దొరుకుతాయి. ఆ ఏరియాస్ వల్ల దానికి కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని గుర్తించి ఇవ్వడమే జిఐ ట్యాగ్ అనమాట. డెఫినేషన్ ఫామ్లో చూస్తే ఏ జిఐ ట్యాగ్ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఐడెంటిఫైయింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ రీజన్ దట్ పాసెస్ యూనిక్ క్వాలిటీస్ డ్యూ టు దట్ రీజన్. సో దీన్ని ఎవరు ఇస్తారంటే ఇండియాలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఫస్ట్ పాయింట్. జనరల్గా జిఐ ట్యాగ్ ఎన్ని ఇయర్స్ వ్యాలిడ్ అంటే 10 years. సో జిఐ ట్యాగ్ ఇవ్వాలంటే ఒక లా ఉంటుంది కదా, అది ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని ఏమంటారంటే ట్రిప్స్ అంటారు. అదే స్టేట్ లెవెల్లో జిఐ ట్యాగ్ యాక్ట్ ఒకటి వచ్చింది, జియోగ్రాఫిక్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 1999లో వచ్చిందన్నమాట. సో జనరల్గా జిఐ ట్యాగ్ ఎన్ని ఇయర్స్ వ్యాలిడ్ అంటే 10 years. అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ చూసినాము, ఎవరు ఇస్తారో చూసినాము. ఇండియాలో ఫస్ట్ జిఐ వచ్చిన ప్రోడక్ట్ ఏమంటే డార్జిలింగ్ టీ. సో ఇది కాకుండా మీరు ఒకసారి నెట్లో సెర్చ్ చేసి ఏపీలో ఎన్ని జిఐ ప్రోడక్ట్స్ ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని జిఐ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి ఏ జిల్లాలకు సంబంధించిన టాపిక్ ఒకసారి చూడండి. ఆల్రెడీ వెబ్సైట్లో నేను ఇచ్చిన్నాను, ఒకసారి వెబ్సైట్లో రివిజన్ చేస్తే కూడా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది ఈరోజు సంబంధించిన టాపిక్స్. ఈ జిఐ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఎప్పుడు న్యూస్లో వస్తూనే ఉంటుంది. సో ఒకసారి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ట్రిప్స్ అగ్రిమెంట్ అండర్ WTO కింద ఇంటర్నేషనల్ లా గవర్న్ చేస్తారు జిఐ ట్యాగ్ని. అదే స్టేట్ లెవెల్లో అయితే జిఐ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 అనమాట. సో ఎన్ని ఇయర్స్ వ్యాలిడ్, 10 years. సో ఇది ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. విల్ మీట్ టుమారో. ప్రిపేర్ వెల్. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈ రోజునే కాదు, లాస్ట్ 15 days కరెంట్ అఫైర్స్ కూడా ఉండేది. నేను ఎందుకు ఇన్నిసార్లు రివిజన్ అని చెప్తానంటే, ఏ ఎగ్జామ్లో ఉన్నా కూడా మనం క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ మేజర్గా ఉండాల్సింది 3. 1 కన్సిస్టెన్సీ, 2 రివిజన్, 3 ప్రాక్టీస్. సో అందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. వెబ్సైట్లో చూస్తే మీకు క్వశ్చన్స్ కూడా ఆ కరెంట్ అఫైర్స్ అయిపోయిన వెంటనే క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు ఎలా అని రివిజన్ ఒక టేబుల్ కూడా ఇచ్చింటాము. సో అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ప్రిపేర్ అవ్వండి. విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.